నీ ప్రభుత్వం ఏం చేసింది జూబ్లీహిల్స్ కి చెప్పు, హైదరాబాద్ కి చెప్పు, చెప్పి ఓటాడు. తప్పేం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రూమ్ లో కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో శాసన మండలిలో శాసనసభలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఆయన చెప్తున్నాడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6.5 లక్షల కార్డులు ఇచ్చింది, రేషన్ కార్డులు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్ ద రికార్డ్ శాసన మండలిలో శాసనసభలో చెప్పారు. కావాలంటే మీరు కూడా రికార్డు తెప్పించుకోవచ్చు ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన మంత్రి 6.5 లక్షల కార్డులు, ఆయన మంత్రి మండలిలో పనిచేసే పౌర సరఫరాల మంత్రి చెప్తున్నాడు 6.5 లక్షల కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తుండా, ఆయన మంత్రి అబద్ధం చెప్తున్నా, వాళ్ళిద్దరూ దగ్గర కూర్చొని తేల్చుకుంటే మంచిది. రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప పని అని మేము అనుకోలేదు. అదో గొప్ప ముచ్చట, చాలా ఇంటర్నేషనల్ ముచ్చట, అదే గొప్ప పని, అంతకంటే గొప్ప పని అందుకే మేము దాన్ని చెప్పకుండా చేసేసినాం. రొటీన్ గా అధికారులతో చేసినాం. మా ఎమ్మెల్యేలు కూడా చాలా మందికి అందులో భాగస్వామ్యం కూడా మేము కల్పించలే. రొటీన్ గా మీ సేవ ద్వారా ఇచ్చేసినాం. కానీ వీళ్ళేందంటే వీళ్ళ బతుకులకు అదే గొప్ప పని, అంతకంటే పెద్ద గొప్ప పని లేదు. కాబట్టి రేషన్ కార్డులు ఇచ్చినాం అనేది కూడా గొప్ప పని లాగా చెప్పుకుంటున్నారు. అది వాళ్ళ భావదారిద్ర్యం. ఏం చేయగలిగేది? కాంగ్రెస్ నహీ తో ముసల్మాన్ నహీ. నిన్న విన్నాను నేను. ఈ భ్రమలకెళ్లి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే, ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 దాకా స్పష్టంగా అందులో రాసినది, ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలనుకుంటే ఆ ధర్మాన్ని ఆచరించవచ్చు, ఎవరు ఏ మతాన్ని, ఎందుకంటే వీఆర్ సెక్యులర్ కంట్రీ, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వీఆర్ సెక్యులర్ కంట్రీ. ఎనీ సెక్యులర్ లీడర్, ఎనీ సెక్యులర్ పార్టీ first of all should come out of this illusion that because of their party a certain religion exists. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు, ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు, భారతదేశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం, ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి? అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు ముస్లిం లేరా? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది, మొత్తం చచ్చిపోయాక కూడా ముస్లింలు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కనీసం మిడకాయ మీద తలకాయ నోడైతే కూడా మాట్లాడట్లా. अच्छा यही चीज मैं बस यही कह रहा था कल हमारे जो चीफ मिनिस्टर ने कहा कि कांग्रेस नहीं तो मुसलमान नहीं, मैं बस उनसे इतना ही कहूंगा, बीजेपी नहीं तो हिंदू नहीं करके कोई बोलता है, कांग्रेस नहीं तो मुसलमान नहीं करके यहाँ के चीफ मिनिस्टर बोलते हैं. बट वास्तव तो यह है कि आज अगर आप संविधान देखेंगे, डॉक्टर बाबा साहेब ने लिखा, उसमें साफ लिखा गया आर्टिकल 25 से 28 तक कि इंडिया इज अ सेक्युलर कंट्री और यहाँ पे हर किसी को अपना अपना धर्म, जो भी धर्म आप फॉलो करते हो, जो भी फेथ आप फॉलो करते हो, यू कैन प्रैक्टिस इट एज पर योर विशेस. यू आर अ फ्री इंडिविजुअल. नाउ if the Congress party believes that without them there would not be any Muslims, let me remind the ignorant souls of Congress party that much before the Congress party was ever born, Muslims already had existed in our country and also in the world. Likewise, if BJP also believes that if they tomorrow don't remain as a political party, Hindus nahi rahenge, Hindu rakshak hum banenge, to wo bhi galat hai. कांग्रेस का भी ख्याल गलत है, बीजेपी का भी ख्याल गलत है. दोनों के रहने या ना रहने से हिंदू और मुसलमान को कोई तकलीफ नहीं होगा, हिंदुस्तान को कोई तकलीफ नहीं होगा. आखिरी में हिंदुस्तान एक सेक्युलर स्टेट है, सेक्युलर कंट्री है, बिल्कुल वो सेक्युलर ही रहेगा, चाहे कोई भी कुछ भी कोशिश कर ले. पहली बात तो मैं डिमांड करता हूं चीफ मिनिस्टर रेवंत रेड्डी को कि पहले आप माफी मांगो. आपकी पार्टी के जो कल ख्याल आपने इजहार सबके सामने खुलेआम आपने किया, इस बात को लेके आप माफी मांगो हर किसी से, क्योंकि ये तो इंसल्ट है. यू आर इंसल्टिंग एन एंटायर कम्युनिटी और इंसल्टिंग एन एंटायर रिलीजन, विच इज डेफिनेटली नॉट व्हाट इज एक्सपेक्टेड ऑफ अ चीफ मिनिस्टर. अगर आप माफी नहीं मांगते तो फिर अल्टीमेटली इट्स द चॉइस ऑफ द पीपल ऑन हाउ दे विल रिस्पॉन्ड एंड व्हाट दे विल डू इन डेज टू कम. थैंक यू. बीआरएस की बीजेपी की నేనేమంటా అంటే, మీరు ఒకటి చెప్పండి, ఇంతకంటే దృఢమైన బలం ఛోటేబాయి బడేబాయి బంధం ఎంత దృఢంగా ఉందంటే, ఛోటేబాయి వాళ్ళ బమ్మర్దికేమో బడేబాయి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటేబాయి బమ్మర్దికి 1150 కోట్ల కాంట్రాక్టు బడేబాయి ఇస్తాడు. బడేబాయి ఎంపీకేమో ఛోటేబాయి 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాడు.
చోటేబాయి మంత్రి వేడు సంవత్సరం తర్వాత కూడా కనీసం ప్రెస్లకెళ్ళి బయటికి చెప్తలేడు. చోటేబాయి ఏం చేసిండు? బడేబాయి ఇషారా మీదకెళ్ళి సిబిఐకి అప్పచెప్పిండు కాళేశ్వరం.